హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం గొల్లపల్లి అనే గ్రామంలో మన మాజీ సర్పంచ్ అయిన రమేష్ గారితో ఉన్నాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. ముందుగా ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. నా ఇంటర్వ్యూకి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ టీవీ వాళ్ళకి శుభాభివందనాలు. సార్, గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పండి. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, మరియు సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగు, మళ్ళీ వివిధ రకాలైన అన్ని రకాల వసతులు గ్రామస్తులకు అందించడం జరిగింది. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఎటువంటి సమస్యలు లేవు. అందరికీ జనాలకు ఉపయోగపడేటి ఒక బీటీ రోడ్డు మాత్రమే ఒకటి పెండింగ్లో ఉంది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలో అది కూడా కంప్లీట్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను మేము కోరుతున్నాం. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి. మళ్ళీ ఈ ఊరిని అభివృద్ధి చేసే ప్రయత్నం నేను ఇంకా కృషి చేస్తాను. అధికారులతోని కానీ, పై స్థాయిలో ఎమ్మెల్యేలతోని కానీ వాళ్ళని అందరినీ మోటివేషన్ చేసి నా గ్రామంలో మరింత డెవలప్మెంట్ చేసి ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా గ్రామస్తులు వారికి మాత్రం వెళ్ళలా అందుబాటులో ఉండి ప్రజాసేవకై అంకితమయ్యి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ నా వంతు సహాయం చేసి వారిని ఆదుకుంటానని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే రమేష్ గారితో ఇంటర్వ్యూ.